పరిశుద్ధాత్మయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనందరం కలిసి మన దేవుని సముఖంలో నిలుచు గాబ్రియేలు నీతో మాట్లాడుతున్నాను, ఈ సువార్తమానము నీకు తెలుపుటకు పంపబడింది. నరుడు వార్తాహరుడు వెస్సించే దేవుని యొక్క సువర్తమానము ప్రజలకు అందించేటువంటి వాడు దేవునికి మానవులకు మధ్యలో దేవుని సమాచారాన్ని మానవుల సమాచారాన్ని దేవునికి అందించేటువంటి వాడు ఈ గాబ్రియేలు అనేటువంటి దూత. ఈ గాబ్రియేలు అనేటువంటి మాట మనకు మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనబడుతుందంటే దానియేలు గ్రంథంలో మనకు ఈ మాట. ప్రార్థన చేయగలిగిన దేవా, జీవాధిపతి, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనములు. నేనంత కృపను ఎంతవరకు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు చెల్లించిన తండ్రి. ఉదయకాల సమయంలోని వాక్యం ద్వారా మాతో మాట్లాడే ప్రభావ తండ్రి, విని వాక్యాన్ని మన జీవితాలను అర్థం చేసుకుని వాక్యానుసారం జీవించడం దయచేయండి ప్రభా. ఇక సాధ్యమైనది ఏది లేదు ప్రభా, సమస్తము సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు ప్రభా. ఏమైనా నువ్వు చేయగలదు తండ్రి. మీ వందనాలు. జకర్యా మరియ జీవితంలో ప్రభా మీరు చేసిన కార్యం మీ వందనాలు ప్రభా. తండ్రి, ఎవరైతే నాకుగా నేను పరిమితి కలిగి ప్రార్థన చేస్తారు వారి దగ్గరికి మీరు చెప్పండి దేవుడు ప్రభా. దానియేలు దగ్గరికి మీ దూతలను పంపించారు. గాబ్రియేలు కార్యం దూత వచ్చి దానియేలు ప్రభా తండ్రి దర్శనమిచ్చి బలపరిచి సఫలము చేస్తారు. అంచెదినాలను కూర్చున్నటువంటి విషయములను మీరు తెలియజేస్తారని మీ వందనాలు చెల్లించున్నాం. జకర్యా మరియ దగ్గరికి వచ్చి ప్రభా రష్యానికి వచ్చినటువంటి ప్రభా వర్తమానం మీరు తెలియజేస్తారని మీకు వందనాలు. మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రార్థనా జీవితం కలిగిన కృపలు మధ్యలో భాగ్యము దయచేయండి. అంచెదినాలలో ప్రభా భయంకరమైన కాలంలో ప్రభా నేను కలిగి జీవించేటువంటి భాగ్యం తోడేంటి సహాయం చేయండి. మా ప్రభువుని ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం ప్రతి ఒక్కరూ నెరవేరుగాక. మా ఆహారం మాకు దయచేయము. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి కాదు తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే. ఆమేన్.